వయసయ్యాక నాన్నగారికి ఒక మనోవ్యాధి వచ్చింది. రాత్రిపూట ఎక్కడ దొంగలు వచ్చేస్తారో అని ఒక కర్ర పట్టుకొని అక్కడే కూర్చొని కదలకుండా ఉండేవారు. ఒకరోజు రాత్రి పక్కింటి తోటలో శబ్దం అయితే నాన్నగారు రాయిని విసిరేశారు. అది వెళ్ళి ఆ శ్రీధర్ అన్నయ్య తల మీద పడింది. ఆ తర్వాత ఏం చెప్తాంలేండి, నెక్స్ట్ డేనే 7 feet కాంపౌండ్ వాల్ కట్టేశాడు. అలా మీ ఇద్దరు ప్రేమ మధ్యలో గోడ వచ్చి అది ఎందుకు అడుగుతారులేండి సిజ్జో అన్న, నాన్నగారికి ఒంట్లో బాగోదు కాబట్టి అది పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత రోజు శ్రీధర్ అన్న నాన్న మెడ పట్టుకొని తోసేశాడు. తర్వాత ఏం కాలేదు. పాపం శ్రీధర్ అనే ఒక వారం తర్వాత మంచాన పడ్డాడు. ఊర్లో వాళ్ళు ఏమంటున్నారంటే నేనేం వేషం వేసుకెళ్ళి ఆయన భయపెట్టాను అంటున్నారు. కొంపతీసి నిజంగానే ఇలా చేసావా? జోక్ లేక బ్రదర్. సిజ్జోనా నాతో రండి. రండి చెప్తాను. ఏంటి? ఇది చూడ్డానికి ఎలా ఉంది సిజ్జోనా? చాలా బాగుంది కదా. జీతం రాగానే దీన్ని కొందాం అనుకుంటున్నాను. అయితే జీతం డబ్బులు ఖర్చు పెట్టే జబ్బు నాకు మాత్రం కాదు. అమ్మకి ఇది నచ్చుతుంది. You know what? You'd actually got a bed and breakfast this morning, right? Yeah, as if you can cook. మేకో, నువ్వు ఇంటికి వస్తావా? నేను డ్రాప్ చేస్తాను. It's my dad. See you later. I'll call you. Nico, I want to talk to you something. What is there to talk about? Daddy, he's just a friend. నువ్వేం మాట్లాడుకో. ఆ ఫోన్ ఇలాగివ్వు. అడుగుతున్నా నువ్వు. ఇలా చూడు, ఇక నుంచి నా పర్మిషన్ లేకుండా నువ్వు బయటికి వెళ్ళావంటే 2 కాళ్ళు విరగ్గొట్టి ఇండియా పంపించేస్తానేమనుకుంటున్నావా? ఏంటి, అర్థమైందా? వెళ్ళు లోపలికే. Hey, Stacey. What's up? Okay, this is our new contractor from India. Let me try that again. Krishnan Shib. Check your stunt pattern. Okay, and this is Sibin Kuryakos. We call him Sibin. I'll leave you two to it. Okay. Subin Kuryakos? Yeah. Are you Telugu? No. Okay. Yeah, good luck and talk to you later. Sure. అయ్యో పాపం. తర్వాత పాపమా? ఈ హాయ్ అండ్ హలో దాని గురించేగా మాట్లాడుతున్నావు? ఆర్ యూ తెలుగు? అది మొదటిసారి ఇక్కడికి వచ్చినందుకు మన వాళ్ళని చూసే ఎగ్జైట్మెంట్ లో అలా అడిగిండొచ్చు. నేను గనక ఊరి పేరు చెప్పుంటే మాటలు వేరేలా మారిపోయేవి. ఊర్లో ఎక్కడుండేవారు? మీ ఇల్లు ఎక్కడ? పెళ్ళాం ఏం చేస్తుంది? ఈ మన దేశానికి ఫారినర్స్ వస్తే వాళ్ళ భాషలోనే కదా మాట్లాడతారు. తెలుగు మాట్లాడడానికి ఎందుకంత నామోషి? వాడు ఎప్పుడు అంతే, చాలా బిలాకీక బచ్చా. రే, నీకు బాగా బోరింగ్ గా ఉంటే మన పాత మాంచెస్టర్ కథ చెప్పొచ్చు కదా. రే మాట్లాడుకు, ఇలాంటి సమయంలో దాని గురించి ఎందుకు? వెళ్దాం పదండి. కమ్.
నువ్వు ఇంకా పడుకోలేదమ్మా? లేదు నాన్న, ఇప్పుడే జిమ్ముతో మాట్లాడి పెట్టాను. నువ్వేమన్నా మాట్లాడావా తనతో? చేతులు బాగా లాగేస్తున్నాయి. బయట చాలా చల్లగా ఉందా? అదేం లేదమ్మా. సరే జిమ్మీ ఏమన్నాడు? చెప్పడానికి ఏం లేదురా, తను చాలా బిజీగా ఉన్నాడంట. ఆ చిన్న పిల్లోడితో ఉషా కూడా చాలా శ్రమ పడుతుందంట. అమ్మా, నన్ను కాళ్ళు నొక్కమంటావా? ఒక ప్లేట్ చికెన్ ఫ్రై, తర్వాత ఫిష్ ఫ్రై. ఎవరు వచ్చారు చూడు, ఈస్ట్ లండన్ తెలుగు అసోసియేషన్ కొత్త ప్రెసిడెంట్. షేక్ హ్యాండ్ ఇవ్వండి. అవునవును. చూడండి, ఇదంతా సామాన్యమైన హోదా కాదు, మాకు మంచి ట్రీట్ ఇవ్వాలి. అలాగే ఇస్తాను. మీరు ఓ పని చేయండి, 9 గంటలకు రెస్టారెంట్ క్లోజ్ చేయండి. మనం ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం. ఆర్డర్ త్వరగా పంపు. ఓకే సిజుబాయ్, వచ్చినవాడు మన స్పెషల్ గెస్ట్. కారం జాగ్రత్తగా అవి. ఇప్పుడే రెడీ చేస్తా. తమ్ముడు చాకుతీ. చాక్ అక్కడ రెడీగా ఉంది. Let's make it smell fresher. Hey, let's make it smell fresher. Hey, wait a minute, man. I got some curry for us, huh, guys? I'll call the police. Some curry. Hey. Huh? Hey! What are What are you doing? What the fuck do you think you're doing? Get out! Get the fuck out! Look at this. Get out! Fucking stay out! Gonna spray more in you, lad, make you feel fresh. Fresh. చెప్పాలంటే తండ్రిని చూసే పిల్లలు నేర్చుకుంటారు. ఇన్ని బట్టలు ఉతికి ఉతికి నా జీవితమే అయిపోయేలా ఉంది. పోయిన జన్మలో నేను ఒక చాకలి దానిలాగా ఉండుంటానేమో. వీళ్ళతో వేసుకునే డ్రెస్సు వేసుకోని డ్రెస్సు విడివిడిగా పెట్టమంటే వినట్లేదు. వాసన చూస్తే తెలీదాని వేరే అడుగుతున్నారు. వాసన చూడ్డానికి నేనేమన్నా పోలీస్ కుక్కనా? What is it, Mum? Chocolate? Mum, give it back. నువ్వు లెగు, నీ రూమ్కి వెళ్ళు. నేను ఇలాంటివి ఎన్నో చూశాను. మన దగ్గరే ఈ ఎలక్షన్సా? అందుకే నేను వెంటనే వెళ్ళి వీక్ డేస్ లో ఎలక్షన్స్ పెట్టా. ఇక్కడున్న గ్యాంగ్స్ మొత్తము ఇక్కడ పనిచేస్తున్నారు. నా మాట వింటారా పౌలోస్ అన్నయ్య? మనకి ఎలక్షన్ ఒక సైడ్ చేయాలి. మనం కూడా ఈ పార్టీని అదరగొట్టాలి కదా. ఒక పాట పాడదామా? ఖచ్చితంగా. ఇక్కడ ఉండే వాళ్ళలో ఎవరు బాగా పాడతారు? అందుకే కదా మన శంకర్ ఇక్కడ ఉన్నాడు. వాడు ఇర్రగా తీస్తాడు. ఏంటి అక్కడే నుంచున్నావు? రా. ఏయ్ రారా. ఈ రోజు నా జీవితంలో మంచి రోజురా. నువ్వేదో కోతి పాట పాడుతూ ఉంటావు కదా, ఆ పాట ఒక్కసారి పాడు. దాని పేరు అది కాదు గురుగారు, కథകളി. ఏదో ఒకట్లే, ఒకసారి పాడరా. హే పాడు. గోవింద హరే జయ మాధవ హరి. చూడరా ఎలా పాడుతున్నాడు. అచ్యుతానంద చాలయ్యా బాబు, ఆపే. ఏంటే అది జోలపాట? వింటేనే నిద్ర వస్తుంది. పొన్ను చేట వల్ల సినిమా పాట పాడి కూడా. సరే వదిలే, నేనే పాడతాను.
ఇదిగో ఇదిగో బాసు బాసు. మిలమిల మెరిసే గ్లాసు గ్లాసు. అందులో 60 ml ML. 2 ఐస్ క్యూబ్స్ క్యూబ్స్. మెరిసే సోడా పోసుకో లేదంటే నీళ్ళే పోసుకో పోసుకో. అరే తిప్పు 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 తిప్పు. ఇక ఎత్తి సిప్పు కొట్టు కొట్టు. ఏ బాసు 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 బాసు. ఇక వేసుకో ఒక పెగ్గు పెగ్గు. ఏ బాసు 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 బాసు. ఒక పెగ్గును వేసుకో బాసు